వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. హరీష్ రావు అతి వ్యాఖ్యలకు ఎలా స్పందించాలనేది కూడా అర్థం కాని స్థితి. ఇలాంటి బెదిరింపులు అధికారులను ఆయన ఏంది రిటైర్డ్ అయినా కూడా వదలడట. గతంలో సప్త సముద్రాలు దాటినా కూడా వదిలేది లేదు అని. మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను బెదిరించి సప్త సముద్రాలు దాటితే పట్టుకొచ్చి ఇక్కడ కమిషన్ ముందు లేదంటే ఏసీబీ ముందు ప్రవేశపెట్టే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిఘా పెడుతున్నారు, సీసీ కెమెరా మీద నిఘా పెడుతున్నారు. మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? దొంగతనం చేస్తే కూడా నిన్ను, మీ మామను, మీ బామ్మని వదిలేయాలన్నా? ఇట్లా వదిలేసినందుకే కదా తెలంగాణ తెగదోచుకున్నది. ఇంకా పొడింగి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఏందో ఈయన అధికారం ఇప్పుడు పోయి గిట్లా వస్తున్నట్టు. నీ ముఖం, మీకు అధికారం కల్లా ఎవడు చెప్తుండో మీకు మరి పిచ్చోడు. మీకు మళ్ళా వస్తుంది సార్ తెలుస్తలే. మీ మరదలు పెట్టిన షాక్ అర్థం కావట్లేదా? ఇంకా ఇలా అధికారం వస్తుందని మిషతోని అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఏంది నువ్వు చేసేది ఏంటి? ఇంకా అధికారం పోయినాక కూడా ఎన్ని తిట్టినా సిగ్గు లేదా, లజ్జ లేదా? ప్రతిసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, లేదంటే రేవంత్ రెడ్డి గారి మీద, లేదంటే పథకాల మీద అబద్దాలతో కూడిన స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది మీకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఆయన నాకు అర్థం కావట్లేదు. ఏడాదికి ఒకసారి ఆయన గూట్లకెళ్ళి బయటికి పలుకుతాడో పలకడో మీరే పలికి చిలక పలుకులు పలికిచ్చి ఇలా మీ పార్టీ, మీకు నాయకుడు లేని పార్టీ, నాయకుడు లేకున్నా కూడా అధికారంలోకి వస్తుందంటే తెలంగాణ ప్రజలు అంత పిచ్చి భ్రమల్లో ఉన్నారా?